హాయ్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పుస్తకం గురించి. ఇది 1000 పడగల పుస్తకం. పుస్తకాల గురించి, మనుషుల గురించి చదివినంత వరకు తెలియదని చెప్పి అంటారు. ఒక మూడో విధానం కూడా ఒకటి ఉంది. ఎవరైనా చెప్తే, గొప్ప వ్యక్తులు ఎవరైనా చెప్తే ఆ పుస్తకం గురించి కూడా తెలుసుకోవాలి విధంగా. నేను ఈ పుస్తకాన్ని ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్తుంటే, మూవీ ఆడియో ఫంక్షన్లో చెప్తుంటే విన్నాను నేను. ఫస్ట్ అమరావతి కథ గురించి చెప్పారు. ఆ బుక్ కొని చదివిన చాలా అద్భుతమైన పుస్తకం. రెండో పుస్తకం ఏంటంటే 1000 పడగలు. థర్డ్ పుస్తకం అమృతం కురిసిన రాత్రి, అది ప్రజెంట్ కొన్నాను. ఫోర్త్ బుక్ ఏంటంటే కీర్తి కిరీటాలు. అమృతం కురిసిన రాత్రి ఇది చదివాను. ప్రజెంట్ అమృతం కురిసిన రాత్రి చదువుతున్నాను. అమరావతి కథలు చదివేశాను. ఇది కూడా చదివాను రీసెంట్లీ. ఇది చదవడానికి కరెక్ట్గా 40 రోజుల్లో 34 గంటల సమయం పట్టింది చదవడానికి. మొత్తం కంప్లీట్ చేసాను. చాలా అద్భుతమైన పుస్తకం. ఇది నేను 19 నవంబర్ 2025 కొన్నాను, హార్డ్ కవర్. ఆ తర్వాత 65 పేజెస్ కంటిన్యూగా చదివాను. తర్వాత అంత ఇంట్రెస్ట్ చూపించలేక ఎందువల్ల పక్కన పెట్టేసాను. వేరే బుక్ చదివాను. వేరే బుక్ మీద ఇంట్రెస్ట్ చూపించి మళ్ళీ తర్వాత నేను లీవ్స్ కట్ చేసి వచ్చి రీసెంట్గా ఏప్రిల్లో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ 65th పేజెస్ని స్టార్ట్ చేశాను. 200 పేజెస్ వచ్చినాక చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులోని, అన్నీ గుర్తుపెట్టుకొని చాలా టైం పట్టుద్ది. అందుకని చెప్పి మళ్ళీ ఫస్ట్ వాళ్ళు సింక్ చేద్దామని చెప్పి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ క్యారెక్టర్ కూడా సింక్ చేద్దామని. ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేయడానికి 40 రోజుల్లో మొత్తం 34 గంటల సమయం పట్టింది కంప్లీట్ చేయడానికి. ఈ పుస్తకం గురించి హిస్టరీ ఏంటంటే ఒక 300 సంవత్సరాల చరిత్ర మొత్తం కలిపి ఈ 1000 పేజెస్లో మొత్తం కలిపి చెప్పారు. ఈ పుస్తకం రాసిన రచయిత యొక్క ముందు మాట మొత్తం కలిపి 1005 పేజీలు ఉంటుంది. మొత్తం 1005 పేజీలు. ఈ బుక్ యొక్క హిస్టరీ ఏంటంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు అతను చెప్తుండగా వాళ్ళ తమ్ముడైనటువంటి వెంకటేశ్వర్ల గారు 29 రోజుల్లో మొత్తం 999 అరిటాకుల మీద రాశారన్నమాట. ఆ టైంలో రాసింది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోటీలో పెడితే ప్రథమ స్థానం గెలుచుకున్నమాట. ఇది మళ్ళీ ఎప్పుడు పాపులర్ అయిందంటే 1934లో 68లో కూడా ఎక్కువ ఛానల్స్లో ఆంధ్ర పత్రికల్లో కూడా చాలా ప్రచురించడం జరిగింది కంటిన్యూస్గా. మళ్ళీ ఇది మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ ప్రధానమంత్రి గారు చేశారు, పివి నరసింహారావు గారు. ఆయన టైంలోని దీన్ని హిందీలో అనువదించారన్నమాట. హిందీలో దీని పేరు సహస్ర ఫన్. సహస్ర అంటే 1000, ఫన్ అంటే పడగల్ని ఫన్ అంటారు హిందీలో. ఆ విధంగా ప్రచురణ చేసి 1968 అనుకుంటున్నాను దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఇది అంత అద్భుతమైన పుస్తకం అన్నమాట. తర్వాత ప్రజెంట్ నడుస్తుంది 37వ ఎడిషన్ అన్నమాట. 2024లో చేశారు. ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రజెంట్ ఇప్పటి వరకు 1,00,000 ప్రతులు ప్రింట్ చేశారన్నమాట. హిందీలో చేశారు, కర్ణాటకలో కూడా పబ్లిష్ చేశారు. ఇది ప్రస్తుతం ఇంగ్లీష్లో అనువదించడానికి చూస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ రీడర్స్ ఉంటారు కదా, బుక్ యొక్క నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం చెప్పి. ఈ బుక్లోని మొత్తం 4 క్యారెక్టర్లు, 4 కుటుంబాల గురించి స్టార్ట్ చేసి ఉంటుంది. ఇందులోని ఒక మెయిన్ గ్రామం ఏంటంటే సుబ్బన్నపేట. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక కాపు దగ్గర ఆవు ఉంటుంది. ఆవు ఇచ్చే పాలుతోనే బతుకుంటుంది, మన జీవనాధారం నడుస్తుంటుంది. అది నడుస్తుంటుంటే కానీ ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత తన పాలు ఇంటికి వచ్చింది ఇవ్వడం మానేస్తే ఆల్రెడీ తన పొదుగు ఉంటుంది కదా, అది పాలు తీసినట్టు ఉంటాయి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా చెప్పి ఒక భగవంతుడు తాగి పుట్టలో నుంచి అక్కడి నుంచి మందిరం స్టార్ట్ చేయడం, ఆ గ్రామం స్టార్ట్ అవ్వడం. ఆ వచ్చి 4 కుటుంబాలు ఉంటాయి మొత్తం ఆ గ్రామంలో స్టార్ట్ అయ్యి. అక్కడి నుంచి ఒకటి జమీందారు కుటుంబం, ఒకటి పండితుంది, ఒకటి దేవదాస్ అంటే పూజారి ఉంటారు. ఆ విధంగా 4వది అంటే కాపు కుటుంబం అన్నమాట. కాపు కుటుంబంలో గిరికా పసీకన్ ఉంటారు వాళ్ళ పేర్లు. ఆ జమీందారు కుటుంబంలో కృష్ణమనాయుడు, ఆ తర్వాత రంగయ్య, తర్వాత హరప్పనాయుడు ఉంటారు అన్నమాట. ఈ పండితుల కుటుంబంలోని రామేశ్వర శాస్త్రి గారు, తర్వాత కూడా వాళ్ళ తర్వాత తరం ధర్మారావు ఉంటారన్నమాట. ఈ పుస్తకంలో నేను చెప్పదలసింది ఏంటంటే 3 క్యారెక్టర్లు నాకు బాగా నచ్చినాయి. 1 ధర్మారావు, 2 హరప్పనాయుడు, 3 మంగ అని చెప్పి. 4 క్యారెక్టర్. 4th అంటే దేవదాసి గిరిక అన్నమాట. ఇది ఒక్కొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టోరీలో. ఫస్ట్ ధర్మారావు అన్నమాట. ఆయన రామేశ్వర శాస్త్రి గారి అబ్బాయి. ఆ ధర్మారావు చాలా పండితుడు అన్నమాట. మంచి చెడు తెలిసిన ఆయన. భగవద్గీత, రామాయణం, మహాభారతం అన్నీ చదివినమాట. ఎవరితో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ గట్రా చేయాలంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అన్నమాట అందరికీ. అంత అద్భుత నాలెడ్జ్ మాట. పండితుడిగా ఉంటాడు. అతను చాలా కష్టకాలం కూడా అనుభవిస్తాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఉన్న ఆస్తి అంతని అందరికీ దాన ధర్మాలు గట్రా చేసి తగ్గిపోలే చేస్తారు. లాస్ట్గా ఇల్లు ఒకటి ఉంటుంది. ఆ ఊర్లో ఉంటున్న జమీందారు కృష్ణమనాయుడు గారు, ఆ టైంలో రామేశ్వర శాస్త్రి ఉంటారు. ఇద్దరు మంచి స్నేహితులు కింద ఉంటారు అన్నమాట. ఈ రామేశ్వర శాస్త్రి గారు చనిపోయిన తర్వాత కూడా కృష్ణమనాయుడు గారు ఆ ఇంటికి
ఉన్నటువంటి అప్పు మొత్తం తీర్చేసి ఆ ఇల్లు ఉండేలా చూస్తారు. ఆ విధంగా బతుకుతుంటారు అన్నమాట. ఆయన డిగ్రీ BA కూడా కంప్లీట్ చేస్తారు ధర్మారావు. అతని ఖర్చులు కూడా ఈ కృష్ణంనాయుడు గారు ఉన్నటువంటి రాణిగారు కొద్దిగా డబ్బులు ఇచ్చి చదివిస్తుంటారు అన్నమాట. ఆ టైంలో నెలకి ₹100 ఈ విధంగా టైం చాలా ఎక్కువ అది. ఆ విధంగా చదువుకోవడానికి విజయవాడ గట్ట వెళ్తుంటారు. ఆయన చదువుకునే టైంలో దోస్తులు కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నలుగురు ఉంటారు, పశుపతి, సూర్యారావు, కిరీటి, ధర్మారావు, నలుగురు స్నేహితులు. స్కూల్ బంక్ కూడా కొడుతుంటారు. రేటు తిరుగుతుంటే నాటకాలు చూస్తుంటే చాలా అద్భుతంగా. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన పడుకునే వాళ్ళు ఒకరినొకరు మంచి మంచి హాస్యం కూడా క్రియేట్ చేస్తుంటారు. ఒంటరి జీవితం కూడా చేస్తుంటారు అన్నమాట. ఒక్కొక్కరు ఉంటారు. సూర్యపతి ఇందులోని ధనవంతుడు అనుకుంటాను, ధనవంతుడు. మిగిలిన వారు క్యారెక్టర్ చాలా ఉంటాయి. అది స్టార్టింగ్లో రాసిన తర్వాత ధీరే కొద్ది అర్థమవుతుంటుంది. చాలా క్యారెక్టర్ అర్థంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అతను ధర్మారావు అన్నమాట. అతను లాస్ట్ వరకు అతనే ఉంటారు. అతను మంచి చెడు గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఏ సంపాదన వచ్చినా సరే. ఆ రెండోది ఏంటంటే హరప్ప నాయుడు. ఆ జమీందారు కృష్ణమనాయుడు గారు మనవడు అన్నమాట. అంటే రంగయ్య నాయుడు గారు కుమారుడు. ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు చెప్తారు. వాళ్ళ అమ్మగారు చనిపోయామని చెప్తారన్నమాట. నువ్వు చదువుకుంటే నాయన ధర్మారావు దగ్గర చదువుకో అని చెప్పి ఆ చదువు మొత్తం మంచి చెడు ఆత్మ అని చెప్తారన్నమాట. అది చదివిన తర్వాత ఇంగ్లీష్ కూడా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. ఉంటారు ఆంగ్లేయుడు, అతని దగ్గర నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయే ముందు కూడా ఇదే చెప్తారన్నమాట. ఈ విధంగా నేర్చుకుని ఆయన చెప్తే ఆయన మంచి చెడు చాలా బాగా నేర్చుకుంటారు. నాకు చాలా బాగా గౌరవిస్తారన్నమాట ఆయన చెప్పి. హరప్ప నాయుడు గారు ఆ విధంగా వాళ్ళ నాన్నగారు చాలా అప్పులు కట్టి చేసి డబ్బులు చాలా దారుణం ఖర్చు పెడేస్తారు. ఆయన పట్టాభిషేకం కట్ట అయ్యేటప్పుడు అవంతా రూపురేఖన తీసుకొచ్చి ఆ జమీందారు వ్యవస్థ మళ్ళీ పునఃప్రారంభం చేసేలాగా ఆ కోటని గట్ట శుభ్రంగా చేయించి మంచి విలువ తీసుకొచ్చి సుబ్బన్నపేటలో వాళ్ళ యొక్క గొప్పతనం మళ్ళీ విలువ అందరికీ తెలిసే చెప్తారన్నమాట. అదే స్టార్ట్ చేస్తారన్నమాట. ఆయన కూడా కొన్ని సంవత్సరాల తర్వాత భక్తిలో గట్ట ఉండి ఆ విధంగా చనిపోతారు. చనిపోతారు ధర్మారావు. తర్వాత హరప్పనాయుడు. థర్డ్ దేవదాసి అంటే తనకు చాలా భక్తురాలు. నోములు వ్రతాలన్నీ చేస్తుంటుంది. ఉపవాసాలు గట్ట చేసి దేవుడి మీద చాలా అభిప్రాయంతో ఉంటుంది. కృష్ణుడి మీద చాలా ప్రేమాలాగా ఉంటాయన్నమాట తనకి. తను కూడా హరప్పనాయుడు ఉన్న మళ్ళీ ఆ సుబ్బన్నపేట కళ తీసుకొచ్చిన తర్వాత ఊరిలోని పూజల కార్యక్రమం మళ్ళీ చేస్తామట. స్వామివారి కళ్యాణం చేస్తారు. ఆ టైంలో 10 రోజులు గట్ట ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాలు గట్ట ధరిస్తుంటుంది దేవదాసి. అన్నీ చేసి లాస్ట్లో తను కూడా దేవుడి దగ్గర అంకితం అయిపోతుందని చెప్పి తను చనిపోతుంటుంది. ఇంకా 4th క్యారెక్టర్ ఫైనల్గా చెప్తే మంగ మాట. మంగ అనే క్యారెక్టర్ అంటే ఒక జ్యోత్స్యులు అనే పండితులు ఉంటారు అనమాట. పూజారి పండితులు. ఆయన వాళ్ళ ఆవిడమాట మంగ. తన జీవిత ప్రారంభంలో కొన్ని తప్పులు చేస్తుందన్నమాట. తప్పుల వల్ల జోషులు కూడా చాలా శాంతి కోల్పోయి దిగ్భ్రాంతికి గురై తను కూడా చనిపోతారన్నమాట. మంగ ఆ విధంగా తన జీవితం నడుపుతారు. విజయవాడలో కొన్ని రోజులు వచ్చి మళ్ళీ ఇక్కడ సొంత ఊరు సుబ్బన్నపేటకు వచ్చి అలా నడుస్తుందన్నమాట. అలా నడుస్తుంటే ఈ ధర్మారావుతో కొద్ది ఇంట్రాక్షన్ ఉంటుంది. వారి ఊళ్ళో చిన్న సంభాషణ జరుగుతుంటే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి కుమారస్వామి ద్వారా మధ్యవర్తుంటాడు. అతని ద్వారా వచ్చి అందరు కుటుంబం అందరు కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు ధర్మారావు కూడా వాళ్ళ ఇంటికి పిలుస్తారన్నమాట కుమారస్వామి. మంగ కట్టాన్ని అతను మంచి చెడాన్ని విని చాలా అవగాహన కలుస్తామన్నమాట. తన చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటుంది అన్నమాట. ఆ విధంగా మంచి చేయడం గట్రా స్టార్ట్ చేస్తుంటుంది అన్నమాట. ఆ విధంగా చాలా సంపాదించి ఉంటుంది. తను సంపాదించినప్పుడు ఏం చేస్తుంటే కొన్ని లాస్ట్కి చనిపోయే ముందు అందరికీ పంచిపెట్టి చనిపోతుంటుంది అన్నమాట స్టోరీ. ఫస్ట్లో మనం ఏదైనా ఎవరికైనా తప్పుగా ఉన్నప్పుడు మనం ఆ విధంగా ఆలోచిస్తాం అన్నమాట. తప్పు ఏదైనా జరుగుతుందంటే తప్పులు అందరూ చేస్తాం సహజం. దాన్ని సరిదిద్దుకోవడం మళ్ళీ దాని పశ్చాత్తాపం ఉంటుంది కదా, చేసినప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తారు అన్నమాట. తర్వాత సేమ్ మంగ తన క్యారెక్టర్ కూడా ఇది జరుగుతుంది. తను ఆ విధంగా చిన్నప్పుడు తెలుసు తెలియక ఆ టైంలో డబ్బు వ్యామోహం పడి తప్పు చేస్తుంది. తర్వాత అది అలా సర్దుకొని లాస్ట్కి తను చనిపోయే ముందు చేసే పనులు చూసి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. తనలో ఉన్న కొద్దిగా సంపాదించిన ఆస్తులు కొంత భాగం దేవాలయానికి అని చెప్పి ఆ దేవదాసి చనిపోయిన తన సమాధి తన కొన్ని కార్యక్రమాలకు అని చెప్పి కొంత కుమారస్వామి ఎంతో ప్రేమగా ఉంటాడు తనతో పాటు. అమ్మ అని చెప్పి పిల్లడు తన కొడుకు ఆలోచిస్తుంటుంది. చిన్న చిన్న అప్పులు కట్టేస్తుంటుంది. అది ఎప్పుడూ తను సరదాగా కామెడీగా మాట్లాడుతుంటామాట. తను పాత చేసిన తప్పును కూడా సీరియస్ ఇవ్వకుండా తన దగ్గర ఎటకారంగా మాట్లాడుతుంటాడు. ఆ విధంగా చేస్తుంది అన్నమాట. ఆ క్యారెక్టర్ మంగ క్యారెక్టర్ నాకు చాలా అద్భుతంగా నచ్చుతుంది. లాస్ట్ అయిపోయే టైంలో ఇవన్నీ మంగ క్యారెక్టర్ తను చేసిన తప్పును కూడా తెలుసుకొని పశ్చాత్తాపడి తన జీవితం యొక్క చేసిన దానికి చేసిన తప్పుని పశ్చాత్తాపం చేసుకొని జీవితం ఉంటుంది కదా, మన జీవితం ఎందుకు వచ్చని చెప్పి వాట్ ఇస్ ద మోటివ్ ఆఫ్ యువర్ లైఫ్ అయితే దానికి ఉంటుంది. సరిగా అర్థం చేసుకోవడానికి కారణం ఏం కారణం అంటే ధర్మారావు అన్నమాట. తను చెప్పిన మంచి చెడు మాటలు మహాభారతం భాగవతం అన్నీ విన్నాయి. తనకు అవగాహన కలుస్తుంది అన్నమాట. లాస్ట్కి తన జోషులతో చేసిన తప్పు కూడా అయిపోయి లాస్ట్కి తన ఫోటో కూడా తీసి రోజు తను పూజ చేసి ఈ విధంగా బాధపడుతుంటుంది అన్నమాట. ఇది స్టోరీ అన్నమాట. ఈ లాస్ట్ క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. 1000 పేజెస్ రాసిన వాళ్ళు చాలా అద్భుతంగా మెచ్చుకోవాలి.
స్టోరీ ఎలా రాస్తారు ఇందులో ఏంటంటే అధ్యాయాల కింద ఉంటుంది. ఈ పుస్తకంలో ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ అంటే అధ్యాయాలు చెప్పి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 29 అధ్యాయం అంటే ఈ విధంగా రాస్తుంటారు కదా, మనకి ఒక ఐడియా వస్తుంది. బుక్స్ రాసేటప్పుడు వాళ్ళ ఆలోచన అనమాట 30-40 సంవత్సరాల 50-60 సంవత్సరాల జీవితాన్ని చరిత్రని ఏ విధంగా రాస్తారని చెప్పి. ఈ పుస్తకం మొత్తంలో మనకు ఒకటి సింక్రోనైజేషన్ అనమాట. అంటే ఒక చాప్టర్ అధ్యాయానికి రెండో చాప్టర్కి లింక్ ఏ విధంగా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈరోజు ఈ చాప్టర్ చెప్పాం, నెక్స్ట్ ఏం చెప్పాలి ఈ విధంగా రాసిన దానికి చాలా వాళ్ళని మెచ్చుకోవాలి. చాలా అద్భుతమైన నవల అన్నమాట ఇది హార్డ్ కవర్ 888 రూపాయలు. చాలా అద్భుతమైన పుస్తకం. ఇది పూర్తి తెలుగు మాట. ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ ఫోటో. ఇది స్వచ్ఛమైన తెలుగు. ఎవరికైనా మీ పిల్లల కట్ట నేర్పించుకోవాలంటే చాలా అద్భుతమైన, నేను సజెస్ట్ చేస్తాను. తప్పకుండా చదవండి. మా సీనియర్ ఒక ఆవిడ గారు మేజర్ గరిమా అని చెప్పి తను కూడా పుస్తకాలు చదువుతుంటారు. ఆవిడని అడిగాను అనమాట ఒకసారి, మీరు పుస్తకాలు చదివితే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాను. తను చెప్పింది ఇంట్రెస్ట్ ఉంటే రాత్రి కంప్లీట్ చేస్తాను చెప్పి. కొన్ని స్టోరీస్ ఆ విధంగా ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ ఈ పుస్తకంలో స్టోరీ కూడా అలా ఉంటుందన్నమాట. మనం వదిలిపెట్టాలని చెప్తాను. 1000 పేజీలు లెక్కేదే లేదు మనకి. స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఒకటి కంప్లీట్ అయిపోయి 1005 పేజెస్ ఎప్పుడైపోయో చాలా అద్భుతంగా ఉండమాట. ఇటువంటి బుక్ మళ్ళీ ఉంటే చదువుతాను చెప్పి. ఈ వీడియో చూసిన ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో ఇటువంటి పుస్తకాలు ఉంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్ఫుల్ అడుగుతున్నాను అందరినీ. ఏ విధంగా ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ చదువుతున్నాను మెక్స్పైడానికి హౌస్మేట్స్ సీక్రెట్. ఇది అటువంటి సస్పెన్స్ బుక్ మాట. ఏదైనా కొన్ని బుక్స్ చేస్తుంటే మనకి మధ్యలో వదిలి అనే ఇంట్రెస్ట్ ఉండదు మనం, ఇది కంటిన్యూ చేయాలని చెప్తుంటుంది. ఇది అటువంటి బుక్. 380 పేజెస్ ఉంటుంది. 344 పేజెస్, 230 పేజెస్ కంప్లీట్ చేశాను. కొన్ని బుక్స్ ఏంటంటే చదువుతుంటే కొత్త నాలెడ్జ్, అంటే కొత్త విషయాలు తెలుస్తుంటే అన్నమాట. అంతే, కొత్త పదాలు, కొత్త వొకాబులరీ, కొత్త సినోనిమ్స్ అని చెప్పి అవన్నీ లాస్ట్లో వైట్ పేజ్ ఉంటుంది కదా, అక్కడ నోట్ చేసుకుంటుంటాను. దాని అర్థం ఏంటంటే చెప్పి. ఈ వీడియో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.